హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మేము ముందుకు ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్తో అయితే వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే ప్రగతి నగర్ కమాన్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉండే విధంగా దీని పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూలు అండ్ ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూలు ఇవన్నీ ఉంటాయండి. దీని పక్కనే వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. మీరు చూస్తున్నారు కదండి, ప్రజెంట్ ఇదే అండి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు 2.10 ఎకర్స్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 33 విల్లాస్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. అవి కూడా మనకు అన్ని త్రిబుల్ విల్లాసు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందులో వచ్చేసి మనకు కంప్లీట్గా ప్రజెంట్ ల్యాండ్ లార్డ్ షేర్కి సంబంధించిన ఒక 5 యూనిట్స్ అయితే సేల్కి వచ్చాయండి. కంప్లీట్గా ల్యాండ్ లార్డ్ డైరెక్ట్గా ల్యాండ్ లార్డ్ నుంచి మీకు సేల్ అవుతుంది. నో కమిషన్స్, నో ఏజెంట్స్. ప్రజెంట్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకి ఏదైతే మనకు ప్రగతి నగర్ నుంచి గనిమేసం ఎక్స్ రోడ్ పోయే రోడ్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1.5 కిలోమీటర్ ఉంటుంది. బోరంపేట విలేజ్కి కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ మెయిన్గా కనుక చూసుకున్నట్టయితే మన ప్రగతి నగర్ కమాను ఆ పక్క నుంచి కనెక్టివిటీ చూసుకున్న 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. మన ప్రాజెక్ట్కు బ్యాక్ సైడ్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. మీకు ప్రజెంట్ ఒక విల్లా అయితే చూపెడతానండి. ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి చూద్దాము. బయట ఇది కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా త్రిబుల్ విల్లా. ఇందులో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్ విల్లా అండి. ఇది వచ్చేసి మనకు 3050 SFT ఉంటుంది. ఒకసారి ఇన్సైడ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్గా కార్ పార్కింగ్ ఇవన్నీ వస్తాయండి. ఈ పక్కన వచ్చేసి కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెడతారనమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. ఎంట్రన్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా మంచి లగ్జరీగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చే విధంగా హాలు కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూస్తున్నారండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. కింద బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. టోటల్ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 3050 SFT తోటి మనకైతే ఈ విల్లా అయితే అవైలబుల్లో ఉంది. 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రైస్ పరంగా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మొత్తం టోటల్ విల్లా చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అండి. మనకు ఒకవేళ లిఫ్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఈ పాయింట్ ఉంచుకోవచ్చు. మనం లిఫ్ట్ ఫెసిలిటీ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన వరకు కూడా చూడండి, ఈ విధంగా కనెక్టివిటీ తోటి మనకు లిఫ్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అన్నీ వచ్చే విధంగా మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు ఒకసారి పైన చూపెడతాను ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉంటుందో ఏంటో. కింద కూడా మనకు మంచి మార్బుల్స్ అనేది వాడారనమాట, నీట్గా ఉండే విధంగా. ఒకసారి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి వస్తాయి, ఏమి ఇస్తున్నారు అనే డీటెయిల్ చూద్దాం. ఒకసారి పైకి వద్దాం పదండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్లు అనేది మనకి ఇచ్చారు. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా హాల్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ నుంచి మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ పక్క నుంచి ఇలా స్టెప్స్ అనేది మనకి ఇలా పైకి ఉంటాయన్నమాట. మనకు కింద ఏమి ఇస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అనేది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తారు.